హాయ్ యువర్స్, నేను రీసెంట్గానే సదాశివపేట గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేస్తూ లాస్ట్ కంక్లూజన్లో ఒక మాట అనమాట. ఆ మాట ఏంటో ఒకసారి మీరు చూడండి. హైదరాబాదులో వినపడుతున్నటువంటి మొట్టమొదటి పేరు సదాశివపేట. రాబోయే 15 సంవత్సరాల పాటు సదాశివపేట ప్రాంతం మాత్రం చాలా సౌండింగ్ ఉండబోతుంది. ఇది నేను చెప్తున్నటువంటి మాట. మార్క్ మై వర్డ్స్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సదాశివపేట రాబోయే 10-15 సంవత్సరాల పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని రూల్ చేయబోతుందని నేనైతే చెప్పానో అక్షరాల దాన్ని నిజం చేస్తూ ఈరోజు సదాశివపేట టౌన్ అనుకోని ఒక బడా బిల్డర్, అంటే హైదరాబాదులో బాగా రెప్యుటేషన్ ఉన్నటువంటి బిల్డర్ కూడా సదాశివపేట మార్కెట్ని టార్గెట్ చేస్తూ ఒక వెంచర్ను లాంచ్ చేయబోతున్నామని చెప్పి ఫ్లెక్సీ పెట్టారు. ఈ ఫ్లెక్సీ ఏదైతే ఉందో జస్ట్ సదాశివపేట టౌన్కి ఆనుకొని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉంటుంది. నా వెనకాల చూడవచ్చు, ఇది వికారాబాద్ మోమిన్పేటకి వెళ్ళే స్టేట్ హైవే. ఈ హైవే పక్కనే వాళ్ళు వెంచర్ లాంచ్ చేయబోతున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే మన రాయల్ హైట్స్లో ఎవరైతే ప్లాట్స్ కొన్నారో వాళ్ళంతా కూడా హ్యాపీయెస్ట్ కస్టమర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరైతే కొన్నారో ఆ వాల్యూ రాబోయే నెక్స్ట్ ఇయర్ లోపలే మీకు కనీసం 100% నుంచి 150% ప్రైస్ అప్రిషియేషన్ వస్తుందని చెప్పి నేను స్ట్రాంగ్గా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు సదాశివపేటని ఎంతోమంది ట్రై చేస్తూ ఉన్నారు. మంచి ల్యాండ్ బ్యాంక్స్ వస్తే వెంచర్స్ చేయడం కోసం బిగ్ బిల్డర్స్ ట్రై చేస్తున్నారు. అంటే హౌసింగ్లో కావచ్చు, లేదంటే కనుక ప్రీమియం విల్లా ప్లాట్స్కి కావచ్చు, సదాశివపేటని టార్గెట్ చేస్తున్నారు. మీరు ఎవరైతే కొన్నారో డెఫినెట్గా మీరంతా హ్యాపీయెస్ట్ కస్టమర్స్ అని చెప్పి నా స్ట్రాంగ్ ఫీలింగ్. ప్రజెంట్ నేను రాయల్ హైట్స్ వెంచర్లో ఉన్నా. మీరు చూడవచ్చు, ఆర్చ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. అలానే రిమైనింగ్ డెవలప్మెంట్స్ని కూడా చాలా ఫాస్ట్ డెవలప్ చేస్తున్నాం. మనం డే 1 ఏదైతే లాంచింగ్లో చెప్పామో రాబోయే 10-15 సంవత్సరాల పాటు సదాశివపేట రూల్ చేయబోతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ అని, దాన్ని ప్రూవ్ చేస్తూ మీరు ఆల్రెడీ వర్టెక్స్ బిల్డర్స్ని చూశారు. ఇప్పుడు మనం 5-6 నెలల ముందల మన రాయల్ హైట్స్లో కొనుక్కున్న వాళ్ళకి నిజంగా అంత పెద్ద బిల్డర్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు వద్దన్నా మీకు రిటర్న్స్ అయితే మంచిగా వస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా అవకాశం అయితే మించిపోలేదు. మనకి ఇంకా స్టిల్ 50% ప్లాట్ ఇన్వెంటరీ అయితే ఉంది ఈ వెంచర్లో. సో దయచేసి ఎవరైనా ఈ ఏరియాని టార్గెట్ చేస్తుంటే కనుక ఒక్కసారి రాయల్ హైట్స్ని విజిట్ చేయండి. జస్ట్ మనం బిసైడే ఉంటాం. ఏదైతే టౌన్ ఉందో టౌన్ నుంచి జస్ట్ 1 minute డ్రైవ్లోనే మన వెంచర్ కూడా ఉంటుంది. వర్టెక్స్కి మనకి పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు. ఇంకా మనం ఏంటంటే హైవే ఫేసింగ్లో ఉన్నాం. మీరు వెనకాల కూడా చూడవచ్చు, హైవేకి ఆనుకొని ఎక్కువ ఎలివేషన్ తోటే ఈ వెంచర్ వచ్చింది. వాస్తు అయితే అద్భుతమని చెప్పవచ్చు. అంత బాగా కుదిరిన వెంచర్ రాయల్ హైట్స్. సో ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడున్న మార్కెట్లో ఈ ప్రైస్లో అయితే ఎవరు ఇవ్వడంలా. ఇది నిజంగా సాయి ప్లాటిఫై వ్యూవర్స్కి ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్స్ ఇవి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. ఎంటైర్ లేఅవుట్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వబోతున్నాం. అలానే ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటి మనం ప్లాట్కి రోడ్డుకి మధ్యలో ఫుట్పాత్ కడతాం కదా, ఆ ఫుట్పాత్ బ్రిక్స్ అంటాం వీటిని. సో ఈ వర్క్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ప్రతి ప్లాట్కి కూడా ప్లాట్ లోపలే ప్లాట్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇట్లా ప్రతి ప్లాట్లో కూడా నేమ్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది ఈ వెంచర్లో. బోర్వెల్ ఆల్రెడీ ఈ 134 ప్లాట్ నెంబర్ ఎవరైతే కొనుక్కున్నారో 134 ప్లాట్ నెంబర్ ఓనరు ఇమీడియట్గా ఈ ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేసుకుందాం. ఎందుకంటే ఇది టౌన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన టౌన్కి చెందిన వ్యక్తి. సో టౌన్లో ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇరుకు సందులు ఉంటాయి, కార్ పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది. అట్లా ఒక ఇవేంటంటే గేటెడ్ కమ్యూనిటీస్, టౌన్కి జస్ట్ 1 minute డ్రైవ్లో ఉన్నాం కాబట్టి ఈ ప్లాట్ ఆయన టౌన్ ఆయన కొనుక్కొని ఇమీడియట్గా ఇల్లు కట్టుకుందాం ఉద్దేశంతో బోర్వెల్ కూడా వేయించుకున్నాడు. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైతే హౌసింగ్ వస్తుందో ఒక కమ్యూనిటీలో ఆటోమేటిక్గా పక్క ప్లాట్ వాళ్ళకు కూడా వాల్యూ పెరుగుతుంది. అది రాయల్ హైట్స్లో మీకు స్పష్టంగా కనబడబోతుంది. రాయల్ హైట్స్ వెంచర్ని డెవలప్మెంట్స్లో ఏమాత్రం రాజీ పడకుండా డెవలప్ చేస్తున్నాం. రోడ్లు అయితే సీసీ రోడ్స్గా డెవలప్ చేయబోతున్నాం. అలానే ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయబోతున్నాం ఈ వెంచర్ లోపల. అలానే మీకు నెక్స్ట్ రాబోయేదంతా కూడా రైనీ సీజన్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా వెంచర్లో వర్షం పడిపోతే ముంపుకు గురవుతూ ఉంటాయి. అంటే రోడ్డు కంటే కూడా స్లోప్లో వెంచర్ ఉంటే డెఫినెట్గా వాటర్ వల్ల ఆ వెంచర్ మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. బట్ మీరు రైనీ సీజన్లోనే ఇప్పుడు మనం షూట్ చేస్తున్నాం. నిన్న మంచి వర్షం పడింది, భారీ వర్షం. అయినా కానీ ఎక్కడ ఒక్క చుక్క నీరు కూడా నిలబడకుండా ఈ వెంచర్ మీకు కనపడుతూ ఉందన్నమాట. అంటే రైనీ సీజన్ కూడా మీరు ఒక ప్రాపర్టీని ఎంచుకోవడానికి బెస్ట్ సీజన్. సో మీ అందరికి తెలుసు, ఏదైనా ఒక ప్రాపర్టీ మన సాయి ప్లాటిఫై ద్వారా కొంటే మంచి రేటు మంచి ప్లాట్ నేను ఇప్పిస్తాను మీ అందరికి తెలుసు. కాబట్టి రాయల్ హైట్స్ని ఒకసారి విజిట్ చేయండి.
మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉన్న వాటిల్లో బెస్ట్ ప్లాటు, బెస్ట్ ప్రైస్ ఇప్పించే బాధ్యత నాది. చూశారు కదా రాయల్ హైట్స్ డెవలప్మెంట్స్ని. ఎప్పటికప్పుడు మన రాయల్ హైట్స్ వెంచర్ డే 1 నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందో మీకు ఎప్పటికప్పుడు నేను డెవలప్మెంట్స్ అయితే అందిస్తూనే ఉన్నాను, భవిష్యత్తులో కూడా అందిస్తూ ఉంటాను. దయచేసి ఒక మంచి ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే రాయల్ హైట్స్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇటువంటి అద్భుతమైన వెంచర్ అయితే చాలా రేరుగా దొరుకుతూ ఉంటాయి. ఆ రేరుగా దొరికే డైమండ్స్లో రాయల్ హైట్స్ అయితే డెఫినెట్గా ఒక మంచి డైమండ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మన రాయల్ హైట్స్ వెంచర్ని ఫార్వర్డ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.